హాయ్ అండి, నేను మీ కిరణ్. వెల్కమ్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. ఈరోజైతే నేను సంథింగ్ వెరీ స్పెషల్గా చేస్తున్నాను, ఎస్పెషల్లీ మన పిల్లల కోసం. ఇవి పిల్లలే కాదండి, పెద్దవాళ్ళం మనం కూడా తిని ఎంజాయ్ చేయొచ్చు. మనందరికీ తెలుసు కదా, చాక్లెట్స్ అన్నా బిస్కెట్స్ అన్నా పిల్లలకి చాలా ఇష్టం. బట్ మదర్స్గా షుగర్ అండ్ మైదా కోసం చాలా వరీ అవుతూ ఉంటాం. సో ఈరోజైతే నేను ఎటువంటి మైదా కానీ షుగర్ కానీ బెల్లం కానీ వాడకుండా బిస్కెట్స్ అండ్ అలానే ఇంట్లోనే ఈజీగా చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ బిస్కెట్స్ కోసం బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఇందులో మీరైతే ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీరు పండిపోయిన అరటిపండు ఉంటే ఏం చేస్తారు? పారేస్తారా, తింటారా? కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీ పిల్లలైతే పండిపోయిన అరటిపండు ఇస్తే తింటారా, పారేస్తారా? సో మా పిల్లలైతే పండిపోయిన అరటిపండు ఇస్తే తినరు. అందుకని చెప్పి నేను ఇలా బిస్కెట్స్ చేస్తున్నాను అనమాట. బిస్కెట్స్ చేయొచ్చు, కేక్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. న్యాచురల్ స్వీట్నర్, పండిపోయిన బనానాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడైతే నేను ఒక పండిన అరటిపండుని తీసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే ఎటువంటి షుగర్ని కూడా వాడటం లేదు కాబట్టి ఈ స్వీటే మనకి సరిపోతుంది. అండ్ ఇందులో నేనైతే ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆఫ్ పీనట్ బటర్ని తీసుకుంటున్నాను. పీనట్ బటర్ తీసుకొని పీనట్ బటర్ని అలానే బనానాని ఇది రెండింటిని కలిపి బాగా మిక్స్ చేయండి. పీనట్ బటర్లో కూడా చాలా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఈ రెండింటిని కలిపి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ సఫోలా ఓట్స్ అని వస్తాయి కదా, అవి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు బనానాతో వీటిని బాగా మిక్స్ చేసేసిన తర్వాత పీనట్ బటర్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇది నేను ఏంటంటే క్రంచీ పీనట్ బటర్ తీసుకున్నాను. అది మనం తింటున్నప్పుడు కూడా క్రంచీగా తగులుతుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఓట్స్ కూడా చాలా డైజెషన్కి చాలా మంచిది, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది మన పిల్లలకి. సో ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పుతో ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ ఇవి క్రష్డ్ ఓట్స్ అనమాట, క్రష్ అయి ఉంటాయి. ఇందులో కొంచెం అంత సాల్ట్ అండ్ అలానే బేకింగ్ పౌడర్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చిన్న పించ్ ఆఫ్ సాల్టే వేయండి, ఎక్కువ సాల్ట్ వేయొద్దు, ఎందుకంటే టేస్ట్ని మనకి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఆ మాయిస్ట్ ఏదైతే ఉందో వాటిల్లో ఈ ఓట్స్ అనేవి నానాలన్నమాట. ఓట్స్ ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకునేటట్టుగా ఇలా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. సో 15 మినిట్స్ లోపల ఈ ఓట్స్ అనేవి అవంతా కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఇప్పుడైతే నేను చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో దీనికోసం అయితే నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. సో నేనైతే ఇప్పుడు వాల్నట్స్ తీసుకోవటం లేదు, జీడిపప్పు, బాదాం అండ్ అలానే పిస్తా తీసుకున్నాను. వీటిల్ని మీరు బ్రేక్ చేసుకొని కూడా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం గీలో వేసుకుంటాము, రోస్ట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అలా వేసేసాను. మళ్ళీ నాకు ఎందుకో డౌట్ వచ్చింది, అమ్మో వేగుతాయో వేగవో అని. వేగిపోతాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్ లడ్డూస్ అవి చేస్తూ ఉంటాను కదా ఎక్కువగా. సో ఇలా వేగిపోతాయి. బట్ స్టిల్ నేను బ్రేక్ చేశాను అనమాట మధ్యలో. ఇవి కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత మనకు కలర్ చేంజ్ అవుతుంది. దాని తర్వాత నేనైతే పంకిన్ సీడ్స్ అలానే సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకొని అవి చిటపట్లు ఆడుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మనం ఈ సీడ్స్ వన్స్ వేసేస్తామో చిటపట్లు ఆడుతూ ఉంటాయి. అండ్ దెన్ లాస్ట్లో ఇవన్నీ వేగిపోయాయి అని అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నువ్వులు వేసేయండి. సో ఆ వేడికే నువ్వులు అనేవి ఫ్రై అయిపోతాయి అనమాట. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని వీటిల్ని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. సో ఇవైతే డ్రై ఫ్రూట్స్లో మనకు తెలిసిందే కదా, డ్రై ఫ్రూట్స్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్లో అంటే డైలీ మన ఫుడ్లో మన డైట్లో నట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఈ హోమ్మేడ్ చాక్లెట్స్ చేసి పెట్టండి పిల్లలకి. సో మనం ఇందులో కూడా ఎటువంటి షుగర్ని కానీ బెల్లాన్ని కూడా వాడటం లేదు, కంప్లీట్లీ హెల్దీ అండ్ గిల్ట్ ఫ్రీ అనమాట. సో ఇలాగా కొంచెం పలుకుగా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇలాగా గ్రైండ్ బ్లెండ్ చేసుకొని వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి దీంట్లో కూడా.
పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను కదా, వేసిన తర్వాత అండ్ అలానే హనీ వేయండి. ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ హనీ వేసేయండి. హనీ వేస్తే ఏమవుతుందంటే ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ మనకు ఒక లడ్డు ఫామ్ లాగా పడుతుందన్నమాట. సో ఇప్పుడైతే ఇందులో హనీ వేసుకోండి, ఒక టేబుల్ స్పూన్. మీకు తెలుస్తుంది కన్సిస్టెన్సీని బట్టి. సో మీరు స్పూన్తో తిప్పుతున్నప్పుడే మనకి అంటుకుంటున్నట్టుగా వచ్చేస్తుంది అనమాట. సో ఆ స్టేజ్లో మీరు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ వేసేసి కలిపేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర సిలికాన్ మోల్డ్స్ ఉంటే సిలికాన్ మోల్డ్స్లో పెట్టేసుకోవచ్చు. సిలికాన్ మోల్డ్స్ లేదు అంటే ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్ ట్రేస్ అంటే మళ్ళీ మనం మైక్రోవేవ్ చేస్తాం కదా. సో మీ దగ్గర సిలికాన్ మోల్డ్స్ ఉంటే ఆ మోల్డ్స్లోకి వీటిల్ని స్ప్రెడ్ చేసుకోండి. సో నా దగ్గర అయితే సిలికాన్ మోల్డ్స్ ఉన్నాయి. సో అందులో నేను ఇప్పుడు వీటిని ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కటిగా ఒక్కొక్క మోల్డ్లో ఫిల్ చేసేసుకొని బాగా ట్యాప్ చేయండి, ఎందుకంటే షేప్స్లో ఉంటాయి కాబట్టి అవి కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది. సో అవన్నీ కూడా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క దాంట్లో ఫిల్ చేసేసుకోండి. మొత్తం అంతా ఒక స్పూన్ తీసుకొని దానిపై నుంచి ఇలా ఒకసారి ట్యాప్ చేయండి. ఎక్కడైనా కూడా ఇంకా ఏమైనా ఫిల్లింగ్ లోపల ఖాళీ ఉన్నట్టయితే మనకి ఫిల్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మైక్రోవేవ్లో పెట్టండి, ఓవెన్లో పెట్టండి. జస్ట్ ఒక 2 to 3 సెకండ్స్కే పెట్టండి లో టెంపరేచర్లో. ఎందుకంటే జస్ట్ అది హీట్ అయితే చాలు, టైట్ అవుతుందన్నమాట, లైక్ గోల్డెన్ బ్రౌన్లో వచ్చేస్తుంది బాగా. ఇప్పుడైతే నేను ఓవెన్లో పెట్టేస్తున్నాను. ఓవెన్లో పెట్టేసుకొని జస్ట్ 2-3 సెకండ్స్ చాలు. వెంటనే అంటే ప్రీ హీటెడ్ ఓవెన్లోనే పెడతాం కదా మనం. సో పెట్టేసిన తర్వాత ఇలా ఒక 2 to 3 సెకండ్స్ అంతే. సో పిల్లలు స్నాక్స్ తినకుండా మనమైతే ఆపలేం. సో వాటికి రీప్లేస్మెంట్గా ఇలాంటివి చేసి పెట్టండి. సో ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే చాలు మన డైట్లో కానీ మన ఫుడ్ విషయంలో. సో చూసారు కదా ఇక్కడ ఒక గోల్డెన్ కలర్ టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడైతే నేను డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటున్నాను. ఓవెన్లో పెట్టేసైనా మెల్ట్ చేసుకోండి, బట్ ఎక్కువ ఓవర్ హీట్ చేయొద్దు. నేను చేసిన మిస్టేక్ అదే, ఓవర్గా హీట్ చేసేసాను. దానివల్ల నాకు ఏంటంటే మెల్ట్ అయినట్టుగా రాలేదు, థిక్ పేస్ట్ లాగే వచ్చింది. మీరు డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోండి. అందుకని చెప్పి నేనైతే ఇక్కడ ఇలా స్ప్రెడ్ చేసేసాను. బట్ టేస్ట్ అయితే చెప్తే నమ్మరు, మా ఇంట్లో ఇలా చేస్తే అలా అయిపోయినాయి అనమాట. తిరుగుతూనే తినేసారు పిల్లలు. ఇంకా బిస్కెట్స్ అయితే నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద బిస్కెట్స్ అయిపోయి, నేను మీకు చూపిస్తున్న క్వాంటిటీ అయితే తక్కువ క్వాంటిటీ, దాని డబల్ క్వాంటిటీ వచ్చాయన్నమాట. బట్ నేను వాకింగ్కి వెళ్ళి చేసి వాకింగ్కి వెళ్ళాను, వచ్చేసరికి అయిపోయినాయి. మా ఇంట్లో పిల్లలకి అంత బాగా నచ్చినాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా మీరు లేదంటే మనం ఓవెన్లో పెట్టాం కదా, తీసిన తర్వాత ఆ షేప్ అవుట్ చేసేసి డార్క్ చాక్లెట్లో డిప్ చేసేయండి. కంప్లీట్గా డిప్ అయిపోతుంది. సో చాలా బాగుంటుంది. మీరు పిల్లలైతే బయటికి చూస్తే చాక్లెటే అనుకుంటారు. నేనైతే హాఫే పెట్టాను, ఓన్లీ పై లేయరే వేసాను. మీరు ఏం చేస్తారంటే డిమోల్డ్ చేసేయండి. డిమోల్డ్ చేసేసి డార్క్ చాక్లెట్ మిశ్రమం ఉంటుంది కదా, బౌల్లో డార్క్ చాక్లెట్ మెల్ట్ చేస్తాం కదా, అందులో డిప్ చేసేసి ఫోక్తో తీసేసి ఒక పారాషూట్ బేకింగ్ పేపర్ మీద వేసేయండి. సో దట్ అవి మనకేంటంటే బాగా డ్రై అయిపోతాయి వెంటనే. సో చూడండి బ్యాక్ సైడ్ అదైతే పైనుంచి చాక్లెట్ ఫ్లేవర్, వెనకైతే టైట్గా ఉంది. చాలా హనీ వేసి మనం ఓవెన్లో పెట్టాం కదా, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఈ చాక్లెట్స్ అయితే అంత బాగున్నాయి. ఇవైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాము, నువ్వులు ఉన్నాయి, ఇంకేం కావాలి మనకి హెల్త్కి. సో ఇందులో డార్క్ చాక్లెట్, ఇందులో కూడా మనం ఎక్కడా కూడా షుగర్ అనేది వాడలేదు, డార్క్ చాక్లెట్నే వేసాను. సో అందుకనే నాది పై లేయర్ అయితే కొంచెం ఖరాబ్ అయినట్టుగా కనిపిస్తుంది, కానీ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా టేస్ట్ బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే పిల్లలు హెల్దీగా తినడానికి నెమ్మదిగా అలవాటు పడతారు. సో పిల్లలకి స్నాక్స్ తినకుండా అయితే మనం ఆపలేం. సో వాటికి రీప్లేస్మెంట్లో ఇలాంటివి చేసి పెడితే బ్రహ్మాండంగా తింటారు, వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా చేసుకున్న వాటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసేసుకొని బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఏం పాడవు, బట్ అవి పాడవ్వవు కాదు కదా, పిల్లలు అయితే 1 day కూడా ఉంచరు వాటిల్ని. సో అంత నచ్చుతారు పిల్లలకి, నిజంగా చెప్తున్నాను, అంత బాగున్నాయి ఈ చాక్లెట్స్ అయితే. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయా అనేది నాకు మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి. సో
ఎప్పుడు మనం డ్రై ఫ్రూట్ లడ్డూయే చేసి పెడితే వాళ్ళు తింటారు బట్ సంథింగ్ చేంజ్, అందుకని చెప్పి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాక్లెట్స్ అరిగినప్పుడు బయట చాక్లెట్స్ కన్నా ఇలా ఇంట్లో డార్క్ చాక్లెట్తోనే ట్రై చేయండి. సో ఇక్కడైతే ఇప్పుడు మనం బిస్కెట్స్ దగ్గరికి వచ్చేద్దాం. చాక్లెట్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు బిస్కెట్స్ దగ్గరికి వచ్చేద్దాం. నేనైతే ఇక్కడ డార్క్ చాక్లెట్ని చాప్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా క్వాంటిటీ కొంచెం ఇది ఇలా అయింది కదా. ఇప్పుడు నేను చాప్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని వేసేస్తున్నాను అనమాట. సో ఇవి వేసేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. లేదు మాకు ఇలా వద్దు అని అనుకుంటే కనుక, ఒకవేళ మీకు ఆ కన్సిస్టెన్సీ గట్టిగా అయిందనుకోండి, కొంచెం గోరువెచ్చని పాలు ఒక స్పూన్ వేయండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక బేకింగ్ ట్రేలో బేకింగ్ పేపర్ వేసేసి, ఇప్పుడు నేను చేసే ఓట్స్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చేతులకి తడి రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకొని ఆ బేకింగ్ పేపర్ మీద పెట్టి ఇలా ఒత్తేయండి. అంతే పర్ఫెక్ట్గా బేక్ అయిపోతాయి అన్నమాట. చాలా పర్ఫెక్ట్, చాలా బాగున్నాయి. 180 degreesలో జస్ట్ ఒక 15 minutes బేక్ చేస్తే సరిపోతుంది. చూపించాను కదా, ఫస్ట్ చూపించాను కదా, మంచి కలర్. దీనిపైన కొంచెం టాపింగ్స్గా మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ వేసుకోవచ్చు. నేనైతే డార్క్ చాక్లెట్ క్రష్నే నేను వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, చాలా బాగుంది టేస్ట్. మా పిల్లలు, మా హస్బెండ్, నేను అందరం తిని ఎంజాయ్ చేసాం. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరింది అనేది చెప్పండి. సో ఇప్పుడైతే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇస్తున్నాను అనమాట. ట్రై చేయండి, ఎలా ఉంది చెప్పండి అని చెప్పి. బాగుంది అని అంటున్నాను. నేనైతే వీళ్ళకి హార్ట్ షేప్ చాక్లెట్స్ ఇచ్చాను అండ్ ఫ్లవర్ షేప్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా అంతా కూడా ఒకటే బ్యాటర్. సో చాలా బాగుంది. తప్పకుండా పిల్లలకి హెల్దీ ఈటింగ్ని అలవాటు చేద్దాం. సో హోప్ మీ అందరికీ కూడా ఈ చాక్లెట్స్ అండ్ ఓట్స్తో చేసిన బిస్కెట్స్ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఓట్స్ బిస్కెట్స్ అయితే నేను అసలు టేస్టే చూడలేదు, కానీ మా పిల్లలు ఫినిష్ చేసేసారంటేనే నాకు అర్థమైంది ఎంత